హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలోని మనం కంప్యూటర్ నాలెడ్జ్ కోసం ప్రీవియస్ షార్ట్లో చేశాను కదా. ఈ వీడియోలోని పూర్తిగా మనం ఫుల్ ఫామ్స్ అనేవి నేర్చుకుందాం. ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో అడుగుతున్న ఫుల్ ఫామ్స్ అనేది చూద్దాం. కంప్యూటర్ నాలెడ్జ్ మీద 1981లోని ఐబిఎం పీసీస్ అనే కంప్యూటర్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ఐబిఎం అనే కంపెనీ అనేది ఐబిఎం పీసీస్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఐబిఎం కంపెనీ మీకు తెలుసు కదా, ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్ అనేసి ఐబిఎం కంపెనీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఈ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. నెక్స్ట్ 1985లోని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఈ ఫుల్ ఫామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్రతి దాంట్లో ఉంటున్నాయి ఇవి. నెక్స్ట్ నేను దగ్గర 14 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో చూస్తే ఇవే వస్తున్నాయి అలా రిపీటివ్గానే. ఇది చూసుకోండి ఒకసారి. BIOS అంటే బయోస్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే మదర్ బోర్డు పైన ఉంటాయండి. ఇవి మదర్ బోర్డు పైన చిన్న చిప్స్గా ఉంటాయి. అంటే మీరు ఈసీఈ డిపార్ట్మెంట్, మెకానికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే మీకు తెలుస్తుంది. BIOS అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అనేసి అంటారు. ఎస్ అంటే సాఫ్ట్వేర్ అని రాయకండి, సిస్టమ్ చూసుకోండి. BIOS బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. COMOS అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్. COMOS అనేసి అంటే ఇప్పుడు మనం క్యాసిస్లో యూజ్ చేస్తాం బ్యాటరీస్, అలాగే వాచెస్లోని. నెక్స్ట్ రిమోట్ కంట్రోల్ చిన్న పిల్లలు ఆడుకుంటారు కదా, అందులో చిన్న బ్యాటరీస్ ఉంటాయి. వాటిని CMOS అనేసి అంటారు. కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్స్ అనేసి అంటారు. పోస్ట్ అంటే పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. P అంటే పవర్, O అంటే ఆన్, S అంటే సెల్ఫ్, T అంటే టెస్ట్. అంటే మనము సిస్టమ్ ఆన్ చేస్తాం కదా, అంటే పీసీ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ ఆన్ చేసేటప్పుడు అది పవర్ ఆన్ చేయగానే సెల్ఫ్ టెస్ట్ చేసుకుంటుంది. అంటే మీ ఇన్ఫర్మేషన్ అనేది ఉందా, ఎవరైనా ఇన్సెక్యూరిటీగానే ఎన్క్రిప్టెడ్ చేశారా అనేసి పూర్తిగా మనకు చెప్తుంది. ROM ర్యామ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. రోమ్ అంటే ఏంటి, ర్యామ్ అంటే ఏంటని. రీడ్ ఓన్లీ మెమొరీ అయితే రోమ్, RAM అయితే ర్యాండమ్ యాక్సెసరీ మెమొరీ. అంటే ర్యాండమ్లో మీరు ఏదైనా ర్యాండమ్ యాక్సెస్ మెమొరీలోనే ర్యామ్లో ఏదైనా స్టోర్ చేశారంటే అది వాలటైల్గా అంటే కొంతవరకు స్టోరేజ్ అయి ఉంటుందండి. మీకు పర్మనెంట్ కావాలంటే హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకోవాలి. రోమ్ అనేసి అంటే ఇది కంప్లీట్గా రీడ్ ఓన్లీ మెమొరీ. అంటే దీన్ని మనం డిలీట్ చేయలేము, అలాగే ఎన్క్రిప్టెడ్ చేయలేము, ఏమీ చేయలేము, ఇన్బుల్ట్గా వస్తుంది. నెక్స్ట్ ENIAC అనేసి అంటే ముందుగా చెప్పాను ముందు వీడియో, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ కంప్యూటర్ అని. IC అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, అంటే ఆ చిప్ అని కూడా అనొచ్చు. SMPS అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై అని కూడా అనొచ్చు. ఇది IC చూసుకోండి, IC కూడా అడిగాడు. ICS అనేసి ఉంటుంది, FS అని ఉంటుంది. I అంటే ఇంటిగ్రేటెడ్, C అంటే సర్క్యూట్, అలాగే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఆర్ కాల్డ్ చిప్ అని అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.